జగన్మోహన్ కావచ్చు, వారి క్యాబినెట్ మినిస్టర్స్ మీద కావచ్చు, వారి పార్టీ నాయకులు రకరకాల ఎంపీలు ఎమ్మెల్యేల మీద కావచ్చు, గత 2 సంవత్సరాలుగా చాలా వరకు వారి మీద విచారణ కొనసాగుతోంది. విచారణ ఇంతవరకు ఫైనలైజ్ చేయాల. ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో, ఎవరి మీద అయితే సాక్ష్యాధారాలు ఉన్నాయో వారందరినీ కూడా జైలు పంపించడం కూడా వాస్తవం. మీరు కల్తీ మధ్యం చూడండి, పెద్దరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళాడు, అట్లాగే వాసుదేవ్ రెడ్డి వెళ్ళాడు, రకరకాల వ్యక్తులు దాంట్లో చెవిడి భాస్కర్ రెడ్డి పోయాడు, రకరకాల వ్యక్తులు రాజకీయ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారు జైలు పోయిన మాట వాస్తవం. అంటే జైలుకు పోయి ఉంటే ఒక్క మాట సార్ గారి విషయంలో ఇంకా కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి. ఆ లూజ్ ఎండ్స్ ని కరెక్ట్ గా మనము కొన్ని ప్రూఫ్స్, అంటే ఏదైతే సాలిడ్ ప్రూఫ్ ఏదైతే అవసరమో ఆ సాలిడ్ ప్రూఫ్స్ కోసము విచారణ జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒకసారి చెప్పారు, నేను అనుకుంటే ఏ గంటకైనా అరెస్ట్ చేయగలను జగన్మోహన్ రెడ్డిని, కానీ నా ఇష్టారాజ్యం మీద నేను అరెస్ట్ చేయాలని లేను, చట్టానికి ఆయన కరెక్ట్ గా దొరికితే మాత్రమే అరెస్ట్ చేస్తాం అని ఆయన చెప్పిన మాట వాస్తవం. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి బినామీలుగా కొంతమంది ఆయనకు సంబంధించిన డబ్బును ఇక్కడ కావచ్చు, విదేశాల్లో కావచ్చు దాచిన మాట వాస్తవం. కొంతవరకు బంగారం కొన్నారు. ఈ కొన్న బంగారము వైఎస్ భారతికి చెందినదిగా ఈ రోజు కొంత ఇన్ఫార్మల్ గా మనకు న్యూస్ బయటకు వస్తుంది. కానీ దాన్ని నిరూపించాల్సిన అవసరం ఏదైతే ఉందో అది సిట్టు మీద ఉంది. సిట్టు పూర్తిగా వైఎస్ భారతి చేతికే బంగారం పోయింది. అట్లాగే డబ్బులు కావచ్చు, లేదంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ లో కావచ్చు, లేదంటే విదేశాల్లో కావచ్చు, వీళ్ళు పెట్టిన పెట్టుబడులంతా కూడా వైఎస్ భారతి గారికి అట్లాగే జగన్మోహన్ గారికి సంబంధించిన డబ్బుగా నిరూపించాలండి. అది నిరూపణ కోసమే ఇప్పుడు విచారణ జరుగుతోంది. అది జరిగిన వెంటనే, నిరూపితమైన వెంటనే ఖచ్చితంగా జగన్మోహన్ గారు అరెస్ట్ చేసే బాధ్యత, ఆ హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతేగాని మనం ఇప్పుడు పడితే ఇప్పుడు ఒకటి ఆరోపణలు ఎన్నో చేశారు ఆ రోజు, ఆ ఆరోపణల మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నాయి. ఇప్పుడు రోజా గారి మీద కూడా విజిలెన్స్ కమిషన్ వేశారు. విజిలెన్స్ వారు ఈ మధ్య కాలంలోనే ఒక రిపోర్ట్ ఇచ్చారు. రకరకాలుగా వాళ్ళు కొన్న ఎక్విప్మెంట్ కావచ్చు, రకరకాల నాసిరకం ఎక్విప్మెంట్ అని, అట్లాగే వారు ఖర్చు పెట్టిన విధానం కూడా సరిగా లేదని, దానికి బిల్స్ సరిగా రిసీట్స్ ఏదైతే ఉంటాయో ఆ రిసీట్ సరిగా సబ్మిట్ చేయలేదని, కొన్న ఏదైతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉందో అంతా నాసిరకం అని, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక విజిలెన్స్ కమిషన్ ఇస్తే ఆ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఫర్దర్ గా విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఒకటి మనం ఆడుకోవాలి. ఒక పక్క ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలా, ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలా, ఈ రాష్ట్రంలో రకరకాల ప్రాజెక్టులను, రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూపాలా, అట్లాగే అమరావతిని కట్టి 5 సంవత్సరాలు చూపాలా అని ఒక పెద్ద పెద్ద లక్ష్యాలతో మన ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇంకొక పక్క మన కృష్ణాంజనేయ గారు చెప్పినట్టు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచేశారో, ఈ దొంగలు ఎవరైతే, దోపిడీ దొంగలు ఎవరైతే ఉన్నారో, ఈ దొంగలను కూడా మన చట్టం నిలబెట్టాలి. అది కూడా ఇంకొక పక్కన జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు పేరు నాని విషయంలో కూడా ఆఖరికి ఏం జరిగిందండి, ఏదైతే బియ్యాన్ని వీళ్ళు అప్పనంగా దోచేశారో దానికి సంబంధించిన డబ్బు కడతామని పేరు నాని ముందుకు వచ్చారు. కానీ అక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే భార్య పేరు మీద గోడలు పెట్టారు. ఆయనకు అన్యం పుణ్యం తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తిని జైలు పంపడం పద్ధతి కాదని చెప్పి కొంత అక్కడ వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవం. సో ఇట్లాగా రకరకాల సమస్యలు ఎక్కడా కూడా నీకపోవటం. ఇప్పుడు ట్రిపుల్ అంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా రకరకాల వ్యక్తులు జైలు పోయారు. ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మనము విచారణ చేస్తున్న పరిస్థితి. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అయితే సస్పెన్షన్ లో ఉన్నారు. అట్లాగే ఆమె నత్వాని ఆమె ఆ రోజు అదే మన జిందాల్ కేసు కూడా చాలా పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్. సరే సార్, విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మీరు కేంద్రానికి మీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఒక మాట, మీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఢిల్లీ వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయమని చెప్పడానికి వెళ్తున్నారా, ప్రభుత్వానికి కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధులను తీసుకురావడానికి చెప్పడానికి వెళ్తున్నారా, ఎందుకు వెళ్ళారు? కృష్ణాంజలి గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. ఈ డిబేట్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి బీజేపీ వారి పర్మిషన్ తీసుకొని
ఇక్కడ ఉన్న నాయకులు అరెస్ట్ చేయాలా అనే మాట మాట్లాడమే మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అండి. ఆంధ్రప్రదేశ్ ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఒకవేళ నిజంగా కూడా మనం బీజేపీ వారి పర్మిషన్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి పర్మిషన్, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని జగన్మోహన్ అరెస్ట్ చేయాలనే పరిస్థితే ఉంటే అంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఇంకోటి ఉండదు. అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద సీనియర్ పొలిటీషియన్, ఇంత అనుభవం కలిగిన వ్యక్తి, 4వ ముఖ్యమంత్రి, అలాంటి పరిస్థితి తెచ్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ప్రతిదానికి పోయి అమిత్ షా గారితో మాట్లాడి అమిత్ షా గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ చేయాలని ఆయన సొంత పార్టీ పెట్టాడండి. కోట్ల మందికి ఆరాధ్యమైన, కోట్ల మందికి ఒక పవర్ స్టార్ గా ఆయన ఈ రాష్ట్రంలో వెలుగుతున్నారు. ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడరు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ రోజు కూటమిలో ఒక ప్రధాన భాగస్వామి, 21 సీట్లు గెలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీ మీద ఆధారపడి ఉంటాను వేస్తే వారి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తారని నేను అయితే అనుకోవట్లే. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే ఆలోచించాలి. ఇప్పుడు నాగేశ్వర గారు ఒక సాధారణమైన సార్ చెప్పండి, ఎందుకు అడుగుతా నరేంద్ర మోడీని, అమిత్ షా పక్కా ఎవిడెన్స్ చెప్తా. సెకీతో ఒప్పందానికి సంబంధించినటువంటి విషయంలో ఆదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అనేటువంటి ఆరోపణలకు సంబంధించి అమెరికా వరకు కేసులు నమోదైనవి. అది సెకండరీ. దీని మీద మీ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సెకీ ఒప్పందం 1,50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది అని హైకోర్టులో కేసు వేశాడు. అలాంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున మోడీ ఆదాని ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ రోజున మోడీ అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెళ్ళి బతిమలాడుకుంటున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడు అందుకనే చెప్తున్నా ఏం కేసు పెట్టట్లేదని చెప్పడానికి కారణం అది. ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు ఎన్నో పవర్ అగ్రిమెంట్లను మనం చేసుకున్నాం. అదేదైనా ఈరోజు రివ్యూ చేస్తున్నామా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే అదాని వారు ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నారో వాటి మీద అమెరికాలో సమస్య ఉంది. వాళ్ళు అక్కడ ఉన్న SEC, అక్కడ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారు వారి మీద కేసు వేశారు. ఒక సివిల్ సూట్ ఉంది, అట్లాగే క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదాని ఏం చేశాడు? అమెరికాకి వెళ్ళి అక్కడ వారితో మాడుకొని కొంత ఒప్పందం కుదుర్చుకొని $18 బిలియన్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ కి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి వారు డబ్బులు ఇచ్చేటట్టు $18 మిలియన్ చెల్లించేటట్టు వారితో ఒప్పందం కుదుర్చుకొని, అంటే ఆయన డబ్బులు ఇచ్చాడా జగన్మోహన్ గారికి ఇవ్వలేదా అనే దాని మీద పక్కన పెట్టి పూర్తిగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వారికి కూడా కొంత ఆదాయాన్ని చూపే విధంగా వారికి డబ్బులు చెల్లించి దాని నుంచి బయటపడిన మాట వాస్తవం. ఇది సాగర్ అదానికి, అట్లాగే అదాని ఇంకొక ఇప్పుడు ఎవరైతే ఈ పిల్ల అదాని ఉన్నాడో, తండ్రి అదాని పక్కన పెడితే కొడుకు అదాని ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సాగర్ అదాని కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అమెరికాలో కొన్ని ఒప్పందాలు చేసుకొని వారికి పెనాల్టీ చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డారు. దాని మీద ఇంకా కూడా మన రాష్ట్ర ప్రభుత్వము రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మనం ఏమనుకున్నాం, అమెరికాలో ఆల్రెడీ కేసులు పెట్టారు, వీళ్ళకి తగిన శిక్షలు పడతాయి, మొత్తం బయటకు వస్తుందని మనం వెయిట్ చేసాము. ఇప్పటి వరకు జరగల. పైపెచ్చు పూర్తిగా వాళ్ళందరూ కూడా ఒకటైపోయి పెనాల్టీ చెల్లించి బయటపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే, ఆ రోజు ఏం జరిగింది? జగన్మోహన్ గారికి ఎంత డబ్బులు ఇచ్చారు? ఒకరేమో 2,000 కోట్లు అంటున్నారు, ఒకరేమో 1,500 అంటున్నారు. ఇదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీని మీద ఒక విజిలెన్స్ కమిషన్ లేదంటే ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దీని మీద ఒక సీటు దర్యాప్తు ఖచ్చితంగా చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. అంతేగాని ఎవరినైనా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అదాని ఫ్రెండ్ లేదంటే అంబానీ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అనే మాట అబద్ధం. రెండోది ఏంటంటే, ఎక్కడైనా ఒక PPA అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దాన్ని రివ్యూ చేయడం కావచ్చు, క్యాన్సిల్ చేయడం కావచ్చు చేస్తే తర్వాత మనకు వచ్చే పెట్టుబడులు కావచ్చు, లేదంటే పారిశ్రామికవేత్తలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కొంత విఘాతం కలుగుతుంది, పెట్టుబడులు రావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంత మనము వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాం. ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఏదైనా జరిగితే జగన్మోహన్ కక్ష సాధింపు చర్యలు,
జగన్మోహన్ గారు Right, sir. Right, sir. జగన్మోహన్ గారు మళ్ళా కక్ష సాధ్యం చేశారు. Right. ఇట్లా చేసుకుంటూ పోతే ఇక్కడ పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుంది, పారిశ్రామికవేత్తలు రాకపోవచ్చు అనే ఒక భయం కూడా ప్రభుత్వంలో ఉంది. అదేం కాదనే వాస్తవం. అంతేగాని ఇక్కడ పూర్తిగా వదిలేస్తాం, నరేంద్ర మోడీ గారికి ఎవరు ఫ్రెండ్షిప్ ఉన్నా లేదంటే ఎవరు సన్నిధులైనా వాటిని మేమైతే ఏమి చేయలేమనే మాట ఉండదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, 1999లో కావచ్చు, లేదంటే తర్వాత 2014లో కావచ్చు, లేదంటే 2024 కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతకుముందు బీజేపీకి చెడ్డ పేరున్నా 1999లో చాలా పార్టీ